వెల్కమ్ టు మైక్ టీవీ బిగ్ డిబేట్. ఈరోజు భారతదేశం 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పార్లమెంటులో నిన్న ఉదయం నుంచి ఒక సుదీర్ఘమైన చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ 2 దశాబ్ద కాలం తర్వాత నిజానికి పార్లమెంట్లో ఒక గొప్ప చర్చ జరుగుతుంది అంటే అది కాన్స్టిట్యూషన్ మీద జరుగుతున్న డిబేటే అని మనం చెప్పుకోవచ్చు. ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో భాగంగా నిన్న మార్నింగ్ రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారు, ఆ తర్వాత అనేక మంది ప్రముఖులు, ఇవాళ పొద్దున కిరణ్ రిజ్జు గారు, లేదు డిఎంకే పార్టీ నుంచి రాజా గారు, ఇందాక రాహుల్ గాంధీ గారు, ఇలా అనేక మంది వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ వచ్చారు. మన రాజ్యాంగం ఎంత గొప్పది, 75 సంవత్సరాలుగా మన భారతదేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారంటే రాజ్యాంగమే కారణం, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కారణం అని అందరూ వక్తలు నొక్కి వక్కానిస్తున్నారు. అందుకే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత భారతదేశంలో దళితులకు ముఖ్యంగా వాళ్ళ హక్కుల్ని సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని సాధించిన డాక్టర్ కత్తి పద్మారావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. భారతదేశంలో రాజ్యాంగం యొక్క గొప్పతనం, ప్రపంచంలో భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం, మరి ముఖ్యంగా రాజ్యాంగం ఎలా ఆల్టర్నేట్గా ఉంది. ఇందాక రాహుల్ గాంధీ గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. భారతదేశ రాజ్యాంగం మనుస్మృతికి భిన్నంగా ఏర్పడిన రాజ్యాంగం, ఇది అనేక మంది ఆలోచనల సమాహారమే ఈ రాజ్యాంగం అని రాహుల్ గాంధీ గారు అన్నారు. ఈ మాటలు డాక్టర్ కత్తి పద్మారావు గారు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. భారత రాజ్యాంగం మనుస్మృతికి ఆల్టర్నేట్గా వచ్చిన రాజ్యాంగం 1947 తర్వాత 1950 తర్వాత రాజ్యాంగమే ఒక కరదీపికగా అందరి జీవితాలను మార్చిన, లేదు అందరూ ఆ మార్గంలో నడవాల్సిన ఏకైక గ్రంథం రాజ్యాంగమే అని కత్తి పద్మారావు గారు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. మన దేశం మన రాజ్యాంగం అనే పుస్తకం కూడా కత్తి పద్మారావు గారు రాసిన సందర్భంలో ఒకసారి కత్తి పద్మారావు గారిని అడిగి తెలుసుకుందాం. భారతదేశ రాజ్యాంగం, అందులో అంబేద్కర్ గారి పాత్ర, అది ప్రపంచంలో ఎలా విభిన్నమైంది? పద్మారావు గారు, ఈరోజు శుభదినం అనాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమకు వచ్చి తన జీవితాన్నే ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భారతదేశ పునర్నిర్మాణం కోసం, భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని, సంస్కృతిని, నాగరికతను, చరిత్రను రూపొందించడం కోసం భారతదేశంలో ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం గురించి ఒక 2 రోజులు చర్చ జరగడం పార్లమెంట్లో, ఇది ఒక శుభదినంగా మనం చెప్పాలి. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో అంతకు ముందు ఉన్నటువంటి మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతిగా చెప్పబడుతున్న ధర్మ సూత్రాల్లో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను, స్త్రీ అణిచివేతను, దురాచారాలను అన్నిటినీ రూపుమాపి ఒకరు ఒకే వృత్తి చేయొచ్చు, ఒక్కొక్క కులానికి ఒకే వృత్తి ఉంది అనే దాన్ని రూపుమాపి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సర్వసత్తాక సార్వభౌమత్వంలో భారతదేశంలో భాగస్వామ్యం కల్పించి భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సమన్యాయం, సమధర్మం, సమనీతి, సమవ్యక్తిత్వాన్ని కలిగించే ఒక మార్గాన్ని సుగమం చేసిందే ఈ భారత రాజ్యాంగం అనేది. దీని మీద నేను ఎంతో కష్టపడి మన దేశం మన రాజ్యాంగం అనే ఈ గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన 1915లో ఆయన అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో, 16లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, మరి 16-17 బాన్ యూనివర్సిటీ జర్మనీలో చదివి జాన్ డూయి దగ్గర ప్రజాస్వామ్య సూత్రాలు నేర్చుకొని, రూసో దగ్గర ముఖ్యంగా సోషల్ కాంట్రాక్ట్ లో సమాజం యొక్క సామాజిక అంతరాలను తగ్గించుకుంటూ వెళ్ళి సమాజాన్ని సమైక్యం చేసి నూతన సమాజాన్ని సృష్టించే మార్గాలను కనిపెట్టి, వాల్టేర్ దగ్గర విజ్ఞాన విప్లవానికి సంబంధించి మనిషిలో మేధస్సును పెంపొందించి ప్రపంచ మానవులందరినీ ఏకం చేయటం కోసం భారత ఉపఖండంలో ఉన్న నదులు, కొండలు, ఎడారులు, లోయలు, సముద్రాలు, వాటన్నిటిలో ఉండే మౌలిక పునాది అయినటువంటి ధన సంపదను, మానవ శ్రమను, కులమత భేదాలు లేకుండా ఐక్యం చేసే ఒక మహోజ్వలమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రూపొందించారు. ఈ రాజ్యాంగానికి సంబంధించి అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఈ 2 దశాబ్దాల్లో మనకి వచ్చాయి. ముఖ్యంగా
ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సోషలిజం అనే 3 స్తంభాలతో పాటు న్యాయము అనేటటువంటి, ధర్మము అనేటటువంటి ఒక 4వ స్తంభంతో నిలబడి ఉన్నటువంటి ఈ భారతదేశ సౌధంలో మరి నూతనమైనటువంటి ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకొచ్చే క్రమంలో అస్పృశ్యత నివారణ చట్టం 17 అత్యద్భుతమైనటువంటి ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఉండేటువంటి ఎస్టీ, ఎస్సీలు విద్యలోకి, జ్ఞానంలోకి, మరి ముఖ్యంగా విద్యా సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములై ఉద్యోగ వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నటువంటి ఒక అద్భుతమైన దశ మొదటి 3 దశాబ్దాల్లో మనం చూసాం. అలాగే ఆర్థిక వ్యవస్థలో ఏ వర్ణ వ్యవస్థ అయితే బ్రాహ్మణులకు కేవలం విద్య మరియు జ్ఞానము లేకపోతే శాస్త్రాధ్యయనము వారికి నిరూపించినటువంటి దాన్ని ఆ తర్వాత అందరూ చదువుకోవచ్చు అనేటటువంటి మహాత్మా ఫూలే 1848లో తీసుకొచ్చినటువంటి ఆధునిక సాంస్కృతిక విప్లవ బాటను అంబేద్కర్ అనుసరించడం ద్వారా ఈ రోజున అందరూ చదువుకోగలిగిన ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో చదువుకోగలగడం అనేది అది పెద్ద సాంస్కృతిక విప్లవంలో చాలా పెద్ద విప్లవంగా అది మనం ముందుకు వచ్చింది. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన పునాదుల్ని ఇందులో తీసుకొచ్చారు. చట్టం ముందు కానీ, ధర్మం ముందు కానీ, న్యాయస్థానాల ముందు కానీ దేని ముందైనా కుల పట్టింపు లేకుండా నేరం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేటటువంటి సమానమైనటువంటి ధర్మాన్ని ఆయన మనుస్మృతి, ప్రారస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతికి భిన్నంగా తీసుకొచ్చారు. అలాగే కౌటిల్య అర్థశాస్త్రంలో వయస్సులే వ్యాపారం చేయాలి అనే దాన్ని నిరాకరించడం ద్వారా ఈ రోజు వ్యాపార రంగంలో శూద్ర కులాలు అన్ని రావడం జరిగింది. ఆ రోజున కేవలం భూమిని దున్నుకునేటటువంటి కులాలుగా చెప్పబడుతున్నటువంటి అనేక కులాల వాళ్ళు ఇవాళ వ్యాపార రంగంలో అద్వితీయమైనటువంటి పాత్ర వహించడానికి ఆయన అవకాశం కల్పించాడు. అంతేకాకుండా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు, రాష్ట్రాల అస్తిత్వం యొక్క భాషా రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు కూడా ఆయన డాక్యుమెంట్ రూపొందించి భారతదేశంలో ఉన్న భిన్న సంస్కృతులు, భిన్న రాష్ట్రాలు, భిన్న వ్యవస్థల యొక్క అస్తిత్వాన్ని చెడిపోకుండా ఐక్యత ఎలా రూపొందాలో కూడా ఆయన భారతదేశ రాజ్యాంగంలో మనకి స్పష్టంగా తీసుకొచ్చాడు. అంతేకాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన మరి జనాభా గణన చేయడం ద్వారా భారతదేశంలో ఏ తరగతులు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, మరి ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు మాత్రమే ఆర్థిక సంపదలో 80% ఉన్నటువంటి దశ నుంచి మనం 80% ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు రిజర్వేషన్ల ద్వారా కానీ, ఆర్థిక వెసులుబాటు ద్వారా కానీ, భూమి పంపకం ద్వారా కానీ, పరిశ్రమలు జాతీయం చేయడం ద్వారా కానీ ఎలా తీసుకురావాలో భారత రాజ్యాంగంలో ఆయన స్పష్టంగా నిరూపించాడు. అందుకే భారత రాజ్యాంగం వాళ్ళకి మనకు ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, లేకపోతే ఒక మత గ్రంథం కంటే అతీతమైనటువంటి గ్రంథంగా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండాల్సిందిగా పార్లమెంట్లో వాళ్ళ రాహుల్ గాంధీ కావచ్చు, మరి ఇంకెతరైన ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడే దశ మనకి భారతదేశంలో జరిగింది. అందుకని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కూడా ఇవాళ భారత రాజ్యాంగ ప్రతిని 6th క్లాస్ నుంచే మరి ఆదర్శ సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్, ముఖ్య ప్రాథమిక సూత్రాలు కానీ మనం చెప్పగలిగినట్లయితే, భారతదేశంలో ప్రియాంబుల్ని కానీ మనం అసెంబ్లీలో పిల్లల చేత చదివించగలిగినట్లయితే భారతదేశం అనేది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వాళ్ళు కానీ చిన్నప్పుడే నేర్చుకున్నట్లయితే ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య భారతదేశంలో నుంచి వలస వెళ్ళటం తగ్గిపోతుంది, దేశీయత, జాతీయత పెరుగుతుంది. ఈ దేశంలో జ్ఞానం పొందినవాడు, ఈ దేశంలో ఆర్థిక నైపుణ్యం పొందినవాడు, ఈ దేశంలో ఇంజనీరింగ్ చదివినవాడు, ఈ దేశానికే ఉపయోగపడేటటువంటి ఈ దేశంలో ఉండే వనరులను ప్రజలకు అందించడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం ప్రియాంబుల్ ద్వారా ఒక జాతీయత భావం వస్తుంది. కొంతమంది జాతీయ భావాన్ని చెప్తూ కూడా మరి జాతీయేతర భావం కూడా కలిగి ఉండడం అనేటటువంటిది ధర్మం కాదని ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్న చర్చల్లో మరి వాద ప్రతివాదాల్లో నుంచి పునర్జీవనవాదం కూడా, ఒక సాంస్కృతిక పునర్జీవనవాదం కూడా వస్తుంది. స్త్రీలు ఎక్కువగా మాట్లాడడం నుంచి హిందూ కోడ్ బిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన దానిలో నుంచి స్త్రీలు దగ్గర రేపు 2029లో మరి 3 అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని, బహుప్రాతినిధ్యాన్ని కూడా కల్పించే ఒక మార్గం అయితే సుగమం అయింది. ఈ రోజున శూద్రులు మనకు ముఖ్యమంత్రులుగా అయ్యారంటే
బీసీలు ముఖ్యమంత్రులుగా అయ్యారంటే డాక్టర్ అంబేద్కర్ 15వ ఆర్టికల్లోనూ మరి ఈ ఆర్టికల్స్ లో తీసుకొచ్చినటువంటి విద్య మొదలుగా కలిగినటువంటి సాంస్కృతిక వ్యవస్థల్లోనూ రాజకీయ వ్యవస్థల్లోనూ సమస్వామ్యం కలగాలి అనేటువంటిది, ఓటు అందరి హక్కు అనేది, ఓటు వేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందనేది, ఓటు భద్రంగా అనేది, ఓటుని దొంగిలించకూడదు, ఓటుని కొనకూడదు, ఓటు విలువ మానవ విలువతో ఇక్కడ ఒక పౌరుని విలువతో సమానమైందని ఆయన నిరూపించిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు తమ నాయకులను ఎన్నుకోవడం, తమ పార్టీలు పెట్టుకోవడం అనే దాంతో ఏకపార్టీత్వ, బ్రాహ్మణ ఏకపాటిత్వ లేకపోతే అగ్రవర్ణ ఏకపాటిత్వ లక్షణాలు తొలగిపోయి ఈ రోజున అన్ని పార్టీలు బహు వ్యక్తిత్వాలతో, అంటే కొన్ని దళిత బహుజన వ్యక్తిత్వాలతో, కొన్ని ప్రాంతీయ వ్యక్తిత్వాలతో భారతదేశం మొత్తం కూడా బహుళత్వంలోకి, మరి బహుళత్వం నుంచి ఏకత్వంలోకి వస్తున్నటువంటి ఈ దశలో కేవలం ఒక మతమో కేవలం ఒక కులమో ఆధిపత్యం వహించే భావం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని మార్చి ఈ రాజ్యాంగంలో బహుళత్వాన్ని, అంటే ఒక బహుజన తత్వాన్ని, బహుజన సుఖాయ బహుజన హితాయ అని బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాన్ని కాకుండా బుద్ధుడు చెప్పినటువంటి మరి అష్టాంగ సూత్రాలను కూడా ఇందులోకి ఆయన జాగ్రత్తగా తీసుకొచ్చాడు. మంచిగా మాట్లాడు, మంచిగా పనిచేయి, మంచిగా కర్మ చేయి, మంచిగా అంటే సమ్యక్ వాక్, సమ్యక్ దృష్టి, ఒక మనిషిని మంచిగా చూడు, మతంతో చూడొద్దు, కులంతో చూడొద్దు, ప్రతిభతో చూడు, జ్ఞానంతో కొలువు, ఆ ప్రతిభ ఎందుకు పనికొస్తుందో చూడు, అలాగే స్కిల్ ను బట్టి చూడు, అతను చేసే పనిలో ఉండే నైపుణ్యాన్ని చూడు, నాట్లు కోతలు కలుపులు వేస్తున్న వాళ్ళకి ఎప్పటికైనా భూములు వచ్చేటట్టు చూడు, వృత్తులు చేస్తున్న వారు పారిశ్రామిక రంగంలోకి వచ్చేటట్టు చూడు అని సమ్యక్ వాక్, సమ్యక్ దృష్టి, సమ్యక్ న్యాయం, అందరికీ సమన్యాయం ఉండాలి. ఎంత పెద్ద తప్పు చేసిన వాడు, ఎంత పెద్దవాడైనా అతను శిక్షించబడే పరిస్థితి రావాలి. అవినీతి ఎవరు చేసినా వారిని నిలబెట్టే స్థితి రావాలి. అదే పార్లమెంట్ లో ఈ రోజున అవినీతి పరులు కూడా నిలవేయగలిగినటువంటి, స్కామ్స్ మీద సిబిఐలు సిఐడిలు వేయగలిగినటువంటి, జుడిషియల్ న్యాయ విచారణ జరిపించగలిగినటువంటి ఆ మహత్తరమైనటువంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవాళ హోప్ క్రియేట్ అవుతుంది ప్రతి మనిషిలోనూ. ఈ దేశం నాది, ఈ దేశంలో పౌరుడు నేను, నాకు ఓటు హక్కు ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది, లేదు నాకు ఒక ఐడెంటిఫికేషన్, నేను ఐడెంటిఫికేషన్ గురవుతున్నాను, గుర్తింపబడుతున్నాను అనే దానిలో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడైతే పుట్టాడో వాడికి ఓటర్ లిస్ట్ లో పేరు రావాలి, అతనికి ఒక ఇళ్ల స్థలం రావాలి, ఆయనకు ఒక ఇల్లు రావాలి, ఆయనకు ఒక ఉపాధి రావాలి, అతనికి ఒక భూమి పట్టా రావాలి అనే దానికి మనం ఇప్పుడు ముందుకెళ్ళడం కోసం ఈ పార్లమెంట్ లో ఈ రాజ్యాంగ చర్చ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ లో పేరున్నటువంటి వాడు భూమి ఇళ్ల స్థలం లేకుండా ఉన్నాడు, ఓటర్ లిస్ట్ లో పేరున్నటువంటి ఒక వ్యవసాయ కూలీకి వ్యవసాయ భూమి దక్కడం లేదు, ఓటర్ లిస్ట్ లో పేరు మాత్రమే ఉండి అతను చనిపోయినప్పుడు శ్మశాన భూమిలో అతనికి అవకాశం దక్కట్లేదు. అలాగే పుట్టుక ఏదైతే పుట్టుకుందో ఆ పుట్టుకుని మనం గుర్తించిన తర్వాత అతను జీవించడానికి సంబంధించినటువంటి పౌష్టికాహారాన్ని మనం కలిగించాలి, అతనికి వైద్య సౌకర్యాన్ని కలిగించాలి. అలాగా అవి కాకుండా ప్రైవేట్ రంగంలోకి, కార్పొరేట్ రంగంలోకి భారతదేశం పరివర్తితం అవుతున్నటువంటి కాలంలో కొందరు కార్పొరేట్ శక్తులు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఇతర దేశాల కంపెనీలకు తాకట్టు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో భారతదేశ సార్వభౌమత్వం కాపాడాలంటే, ఒకనాడు తాకట్టులో భారతదేశం ఇంగ్లీష్ వాడు పరిపాలించినప్పుడు భారతదేశంలో వనరులన్నీ కూడా ఇతర దేశాల కంపెనీలకు వెళ్ళిపోయినట్టు, అలా కాకుండా భారతదేశంలో ఉండేటువంటి ఉత్పత్తిదారులు, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే ఈ భారతదేశాన్ని నిర్మించుకోగలిగినటువంటి స్థాయికి వచ్చేటటువంటి మార్గాన్ని ఇవాళ కాన్స్టిట్యూషన్ మనకు అందించింది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అందించినటువంటి ఆర్థిక ప్రజాస్వామ్యం మనకు దక్కలేదు, ఇంకా రాజకీయ ప్రజాస్వామ్యమే దక్కిందని ఆ రోజున అంబేద్కర్ చెప్పారు. అలాగే సామాజిక ప్రజాస్వామ్యం కూడా ఇంకా మనకు దక్కలేదని చెప్పారు. ఆ తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 1989 ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చి ఒక మనిషిని నిందించడానికి వీల్లేదు, ఒక మనిషికి భూమి ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు, ఒక అస్పృశ్యుడిగా చెప్పబడుతున్న వాడు ఈ దేశ మూలవాసులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కల్చర్ అంతా కూడా
ఆర్యులు రాకముందే భారతదేశంలో ఉంది. ఆ చరిత్రను వాళ్ళు రాసుకునే హక్కు, ఆ చరిత్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి చారిత్రక పరికరాలు రూపొందించుకునే హక్కు, అలాగే వాళ్ళకు విద్యాలయాలు, వాళ్ళకు వైద్యాలయాలు, వాళ్ళకు భూమి వసతి కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 17, 15, 16 ఈ ఆర్టికల్స్ మొత్తంలోనూ అస్పృశ్యుల గురించి, స్త్రీల గురించి, బహుజనుల గురించి, వాళ్ళ పునర్జీవనాల గురించి, వాళ్ళ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని గురించి, ఆర్థిక పునర్జీవనాన్ని గురించి, రాజకీయ హక్కు గురించి, పార్టీలు పెట్టుకునే హక్కు, ఆ పార్టీలకి ఒక నిధిని ఏర్పాటు చేసుకునే హక్కు, ఆ పార్టీకి జెండా రూపొందించుకునే హక్కు, ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే హక్కు, ఇవన్నీ హక్కులు ఇవ్వబట్టే ఇవాళ పార్లమెంట్ లో అన్ని స్త్రీలు మాట్లాడగలుగుతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి స్త్రీలు మాట్లాడగలుగుతున్నారు, తమిళనాడు నుంచి స్త్రీలు మాట్లాడగలుగుతున్నారు. అలాగే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం కంటే కూడా బలంగా తీసుకొచ్చినటువంటి స్టాలిన్ కుల నిర్మూలన వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయలు మరి ఇల్లు ఉపాధి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి వెళ్ళడం వల్ల మరి అలాంటిది మొత్తం భారతదేశం రావాల్సిన అంశం కూడా ఇవాళ ఉంది. అలాగే రాజీవ్ గాంధీ మొదలుగా కలిగినటువంటి వాళ్ళు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తున్నటువంటి క్రమం నుంచి వాళ్ళు కుల నిర్మూలనని ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన చేసుకున్నటువంటి వాళ్ళకి రక్షణ తక్కువగా ఉంది. మరి హత్యలు జరుగుతున్నాయి, పరువు హత్యలు జరుగుతున్నాయి. దాని మీద కూడా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ డిబేట్ లో. మరి ముఖ్యంగా అటు మణిపూర్ చూసినా, ఇటు అనేక రాష్ట్రాలు చూసినా ఎస్టీల యొక్క జీవన విధానం మీద, వాళ్ళ కొండలు, వాళ్ళ లోయలు, వాళ్ళ ప్రకృతి, వాటిని మరి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల వాళ్ళు అస్తిత్వంలో పడిపోయి అక్కడ వైరుధ్యాలు క్రియేట్ చేసి వాళ్ళు ఒక అగ్నిహోమంలాగా అక్కడ ఎవరైతే ప్రశాంతంగా బతికారో, ఎవరైతే భారతదేశ పునర్జీవనానికి మూలకర్తలో, ఎవరైతే మూలభూతమైనటువంటి ప్రకృతిని రక్షిస్తూ భారతదేశ సమతుల్యాన్ని కాపాడారో ఆ గిరిజనుల గురించి కూడా ఒక సెషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వారి విద్య వాళ్ళు చాలా తక్కువగా ఉంది. మరి వాళ్ళ గురుకులాలు ఇంకా వరకు చనిపోయిన వ్యక్తిని లేదు, వాళ్ళు ఒక కాన్పు అవుతున్న వ్యక్తిని డోలీల్లో తీసుకెళ్లే సంస్కృతి ఇంకా ఉండటం మీద కూడా ఒక సెషన్ గిరిజనుల మీద జరగాలి. అలాగే దళితుల గురించి మరి ఆ రోజు వైకోంలో పోరాడినటువంటి కేరళ నుంచి, తమిళనాడు నుంచి వెళ్ళి కేరళలో పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారి ఆ వైకోం 100 సంవత్సరాల పోరాటానికి కాదని ఇవాళ విజయం స్టాలిన్ చేసినటువంటి దాన్ని మనం గుర్తు చేసుకొని ఇంకా అస్పృశ్యత ఉంది. అస్పృశ్యలో దగ్గర 50% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. నిరుద్యోగం తాండవిస్తూ ఉంది, అనారోగ్యం ఉంది, వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళ హాస్టల్స్ లో ఫుడ్ లేదు. మరి అస్పృశ్యులు, దళితులు 1989 యాక్ట్, దీని మీద కూడా ఒక 1 డే సెషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున 108 మంది ఎంపీలు వెళ్ళి వెంకటరామన్ చుండూరు విషయంలో మరి వెంకటరామన్ గారు రాష్ట్రపతి గారిని కలవాలంటే ఆయన ఇంటర్వ్యూ అయిపోతే దళిత రాష్ట్రపతి అని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున దళిత రాష్ట్రపతి ఉన్నారు, ఎస్టీ రాష్ట్రపతి ఉన్నారు. అయినా ఎస్టీ భూములన్నీ ఆకుపైగా అవబోతున్నాయి. కొండలన్నీ కూడా మరి గిరిజనుల కొండలన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ ఇస్తున్నారు. అలాగే దళితుల భూములు, రాయలసీమలో ఉన్నటువంటి భూములు, అనేకమైన భూములు కార్పొరేట్లు కంపెనీలకు ఇస్తున్నారు, కానీ దేశీయ ఉత్పత్తులు పెరగట్లేదు. భూమి ఒక్క ఎకరం కూడా పంచే ఒక్క నినాదం కూడా ఏ పార్టీ చేయకపోవడం మీద కూడా ఆలోచన చేయవలసి ఉంది. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించినటువంటిది రాష్ట్రాల సమతుల్యత. 266, 267 ఈ ఆర్టికల్స్ అన్నింటిలో కూడా రాష్ట్రాల ఒక అస్తిత్వాన్ని కాపాడాలి. ఇది ఒక సమాఖ్యలా ఉండాలి. ఒక తమిళ భాష, అది చాలా గొప్ప భాష. అలాగే కన్నడ భాష, తుళు, కుయి, గోండు, కుయిక్కు, మాల్టో, బ్రాహ్మి, పాళి, ఈ అస్తిత్వ భాషలు కాకుండా కేవలం హిందీ భాషను రుద్దాలనే ప్రయత్నం కూడా వల్ల కూడా దేశ ప్రజలకు ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడే విషయం కానీ మరి వీళ్ళందరూ పార్లమెంట్ ని హిందీమయం చేయటం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే 200 సంవత్సరాలు ఇంగ్లీష్ లో భారతదేశం నడిచింది. రాజ్యాంగం కూడా మొదటి ఇంగ్లీష్ లో రాయబడింది. ఇంగ్లీష్ ప్రాధాన్యత కూడా పెరిగినట్లయితే, భారతదేశంలో ఉన్న ప్రజలకు ఇంగ్లీష్ నేర్పాలనే అంశం వచ్చినట్లయితే ప్రపంచీకరణ ఈజీ అవుతుంది. ఇప్పటికి వలసలు తగ్గించుకోవాలి మనం. ఇప్పటికీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా అన్ని దేశాలకు భారతదేశ యువకులు వలస వెళ్తున్నారు. ఇక్కడ పని లేదు, చదివిస్తున్నాం, ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నాం అని ఇక్కడ పని లేదు. అలాగే ఒక విద్యలో ఉండేటువంటి చారిత్రక అంశాలని మార్చకూడదని అంబేద్కర్ చెప్పాడు.
కాన్స్టిట్యూషన్ ప్రకారం హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏదైతే నిరూపించబడిందో, ఏదైతే ప్రమాణీకరించబడిందో, ఏదైతే దాన్నే చరిత్రగా చెప్పాలి, కానీ కథన చరిత్రగా చెప్పడం కూడా విశ్వవిద్యాలయాలు జరగడం వల్ల ఇల్లు. కాబట్టి భారత రాజ్యాంగం ఈరోజు 75 సంవత్సరాల తర్వాత కూడా పునరుజ్జీవితం అవుతున్నందుకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దాని మీద బుక్కు రాసి మన దేశం రాజ్యాంగం బుక్కు రాసే అవకాశం కలిగింది. చెప్పండి. పార్లమెంట్లో ఇవాళ జరిగిన సుదీర్ఘ చర్చలో భాగంగా ఒక అంశం ప్రధానంగా చర్చించారు. అంటే రిజర్వేషన్లు ఇంకా కుల వ్యవస్థ భారతదేశంలో కొనసాగటానికి ప్రధానమైన కారణం నెహ్రూకి అవగాహన లేకపోవటమేనని బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తూ వచ్చింది. కిరణ్ రిజ్జు మాట్లాడుతూ నెహ్రూకి అండర్ ఎస్టిమేటెడ్ ద రూట్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, అందుకే ఇప్పటికీ భారతదేశంలో కుల వ్యవస్థ కొనసాగుతుంది. అది అంబేద్కర్కి భిన్నమైన ఆలోచన. ఆయన ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాడు తప్ప క్యాస్ట్ సిస్టమ్ గురించి నెహ్రూ ఆలోచించలేదు మన మొదటి ప్రధానమంత్రి అని కిరణ్ రిజ్జు ఆయన ప్రసంగంలో చెప్పారు. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మొత్తం రాజ్యాంగం మొత్తం కూడా కుల నిర్మూలన పునాదిగానే జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రధానమైన ఆర్టికల్ 17 ఆర్టికల్ అస్పృశ్యత నివారణ. ఏ మనిషిని భావపరంగా కానీ స్పృశ్యపరంగా కానీ మనం అంటుకోకుండా ఉండకూడదు. మనిషిని అంటుకోకుండా ఉండకపోవడం వల్ల ఇవాళ ఏం జరిగింది, చాలా మంది విద్యావంతులు అవ్వటం వల్ల ఒక టీచరు, ఒక లెక్కలు చెప్పగలిగినటువంటి టీచరు అస్పృశ్యురాలు అయినా ఇప్పుడు ఆమె కొన్ని వందల మందికి లెక్కలు చెప్పగలుగుతుంది. అయితే నెహ్రూ అంబేద్కర్కి డిబేట్ జరిగింది. నెహ్రూ రష్యన్ థాట్స్ లో ఆ రోజున రష్యా వెళ్ళొచ్చి ఆర్థికంగా సమాజం బాగుపడితే మొత్తం సమాజం బాగుపడుతుందనే ఆలోచనకు వెళ్ళినప్పుడు అంబేద్కర్ మీకు సామాజిక అసమానతలు, మీ ఆర్థిక అసమానతలకు నిర్మూలన కార్యక్రమానికి అడ్డొస్తాయి అని చెప్పాడు. అంటే మొత్తం మానవులు ఆర్థికంగా బాగుపడాలి అంటే అస్పృశ్యత ఉంటే బాగుపడదు, కులం ఉంటే బాగుపడదు, వర్ణ వ్యవస్థ యొక్క స్థిరీకరణ ఉంటే ఒక మనిషి మేమే పాఠాలు చెప్పడానికి అర్హులు, మేమే మేధస్సుకు అర్హులు అనే భావం కొందరికే ఉంటే అప్పుడు వాళ్లే వేరే వాళ్ళని రానివ్వరు. అటువంటి అస్పృశ్య భావన వల్ల చాలా కాలం విద్య కొందరికే పరిమితమైంది. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన భావాన్ని మొదటి నుంచి తీసుకొని ఉన్నట్లయితే, అయితే నెహ్రూ కానీ, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి అందరూ ప్రధానమంత్రులు కూడా భారతదేశాన్ని ఆర్థికంగానే మాట్లాడారు. సంబంధాలు పెట్టుకోవడం కూడా అమెరికాతో సంబంధం పెట్టుకున్నా, చైనాతో సంబంధం పెట్టుకున్నా, జపాన్తో, జర్మనీతో అంతర్జాతీయ రిలేషన్స్ అన్ని ఆర్థికంగానే ఉన్నాయి, సైనిక పరంగానే ఉన్నాయి, వ్యాపార పరంగానే ఉన్నాయి, ఎగుమతుల పరంగానే ఉన్నాయి. కానీ భారతదేశంలో కుల నిర్మూలన అనే దానికి ఇంతవరకు ఎజెండా ప్రకటించలేదు. భారత ప్రభుత్వం ప్రకటించలేదు. లేదు, మేము రాబోతున్నాం, మేము భారతదేశంలో కుల నిర్మూలన ప్రకటిస్తాం, మేము దానికి సంబంధించినటువంటి కుల నిర్మూలన కార్యక్రమాలు రూపొందిస్తాం, ఆర్థిక స్వామ్యం నుంచి కులాన్ని నిర్మూలిస్తాం, మళ్ళీ కుల నిర్మూలన నుంచి ఆర్థిక స్వామ్యం తీసుకొస్తాం. ఇంటర్ రిలేటివ్ అని చెప్పాడు అంబేద్కర్. పరస్పర సంబంధితాలు, సామాజిక మార్పు, ఆర్థిక పరిణామం రెండు పరస్పర సంబంధితాలు, పరస్పర ప్రేరితాలు, పరస్పర పూరకాలు అని చెప్పాడు ఆయన. ఒకరితో కలెక్టర్ గా పనిచేస్తున్నా అతను ఫలానా కులం వాడని నిందించేటటువంటి పరిస్థితి నుంచి, ఒక జడ్జి పనిచేస్తున్నప్పుడు కూడా కింద లాయరు ఫలానా వాడు అనే దృష్టితో చూసే దృష్టిని మనకు అంతకుముందు జడ్జీలు రామస్వామి గారు లాంటి వాళ్ళు కూడా కుల అస్పృశ్యతను ఎదుర్కొన్న అంశాలను మన ముందుకు తీసుకొచ్చారు. నారాయణ లాంటి వాడు కూడా ఫ్రాన్స్ లో ఒక గెస్ట్ హౌస్ లో దిగితే ఒక విలేకరి అన్టచబుల్ రాష్ట్రపతి వచ్చి దిగాడు అని రాసిన దాన్ని కూడా మన ముందుకు వచ్చింది. అంటే కులం అనే నిర్మూలన కాకుండా కేవలం ఆర్థిక స్వామ్యమే వస్తే, కుల భావమే మనుషుల్లో ఉంటే, మత భావమే మనుషుల్లో ఉంటే, మరొక మతాన్ని ప్రేమించుకుని ఉంటే, అంతకుముందు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు అనేక మతాలు భారతదేశంలోకి వచ్చినాయి. మొట్టమొదటి భారత ఉపఖండ మతం బౌద్ధం, ఆ తర్వాత జైనం, స్వీయ మతాలు ఇవన్నీ. సిక్కు మతం అందులో నుంచి ఆవిర్భవించింది. ఇవన్నీ స్వీయ మతాలు కాకుండా ఆ తర్వాత బయట నుంచి వచ్చినటువంటి ఇస్లాం కానీ, బయట నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మతం కానీ కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినాయి. అదొక 400 సంవత్సరాలు, ఇది 200 సంవత్సరాలు పరిపాలించినాయి. ఆ పరిపాలించినటువంటి వాటిలో కొంత మత భావాలు ఇవన్నీ వచ్చినాయి, మత కేంద్రాలు కూడా వచ్చినాయి, మత దేవాలయాలు అన్ని కూడా వచ్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నట్టుగా ఉంచితేనే మత సామరస్యం ఉంటుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. అక్కడ నెహ్రూ కూడా అలాగే చెప్పాడు. గాంధీ కూడా అగ్రెసివ్ గా ఏమీ ఒక మతం వైపు వెళ్ళలేదు, సామరస్యం కోసమే ఆయన ఆలోచన చేశాడు. అయితే ఆయన హిందూగా జీవించవచ్చు. ఆర్ఎస్ఎస్ మీటింగుల్లో ఆయన
ఆయన ప్రవేశం కొన్నిసార్లు వెళ్ళి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ముస్లింలని, హిందువుల్ని, క్రైస్తవుల్ని, జొరాస్ట్రియన్లని, సిక్కుల్ని, బౌద్ధుల్ని అందరినీ సమతుల్యం చేసుకొని ఈ మతం అనేది వ్యక్తిగతంగా మార్చి, మతం అనేది స్టేట్ గా మారకుండా, మత భావన అనేది ఒక విశ్వాసంగా మాత్రమే ఉండి, స్టేట్ అనేది సెక్యులర్ గా ఉండాలి, సమతుల్యంగా ఉండాలని చెప్పిన వాళ్ళే అందరు జాతీయ నాయకులు అలాగే చెప్పారు. అయితే అది ఆచరణలో అది రావడం లేదు. ఆచరించేటటువంటి వాళ్ళు విశ్వాసం నుంచి అది స్టేట్ కి అప్లై చేస్తున్నారు, విశ్వాసంగానే అది ఉంచట్లేదు. అందువల్ల ఈ రోజున కొన్ని మత ప్రార్థనా కేంద్రాలను కూడా తొలగించాలి, కింద ఫలానా ఉంది అంటే మొత్తం భారతదేశం జాగ్రత్తగా చూస్తే బౌద్ధ స్తూపాలు, బౌద్ధ చైత్యాలే కింద ఉన్నాయి. అన్ని మతాలు వచ్చి బౌద్ధం మీద దాడి చేసినాయి. బౌద్ధం సాత్వికంగా ఉంది కాబట్టి మరి బౌద్ధ ధర్మం పోలేదు, రాజ్యాంగంలోకి వెళ్ళిపోయింది. తర్వాత అష్టాంగ మార్గం వెళ్ళిపోయింది. తర్వాత అశోకుని ధర్మచక్రం రాజ్యాంగంలోకి వెళ్ళిపోయింది. ధర్మం ఎక్కడ పోదు, ఒక స్తూపం పోయినా లేకపోతే ఇంకోటి పోయినా ధర్మం పోలేదు. బౌద్ధ ధర్మమే ఇప్పుడు బౌద్ధ భారతంగా ఉంది. అదే బౌద్ధ భారతమే రాజ్యాంగ భారతంగా కూడా ఉంది. బౌద్ధ భావం ఉంది కాబట్టే స్టేట్ చేసే హింసలు, అవి చేసే హింసలు, కొందరు అగ్రెసివ్ గా చేసే హింస కాకుండా రక్తపాతం లేని భారతదేశాన్ని అంబేద్కర్ నిర్మించాడు. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో రక్తం వర్షంలా కురిసింది. అనేక వైరుధ్యాలు, ముస్లిం హిందూ తగాదులు కావచ్చు, తర్వాత హిందూ మతంలోనే వైష్ణవ శైవ ఘర్షణలు కావచ్చు, తర్వాత కులాల మధ్య పోరాటాలు కావచ్చు, కోర్టు కేసులని బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వయస్సులేసినవి కావచ్చు, వయస్సులకు వ్యతిరేకంగా మరొకలేసినవి కావచ్చు, నియోగ వైదిక భేదాలు కావచ్చు, భేదాలతో కుంగి కొనారిల్లిపోతున్న భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవులందరూ సమానం, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమని తీసుకురావడం వల్ల రక్తపాతం తగ్గింది. హింస వేరు, రక్తపాతం వేరు. మూకుమ్మడి దాడులు వచ్చినప్పుడు కారం చేయడం ఉద్యమం తర్వాత దాన్ని తగ్గించాం. అందుకని అది భారత రాజ్యాంగ దృష్టితో, భారత రాజ్యాంగ కృషితో, భారత రాజ్యాంగ పూర్ణమైన మనస్తత్వంతో ప్రతిహింస చేయకుండా మళ్ళీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పునర్నిర్మాణం చేసి, వాళ్ళకి పునరుజ్జీవనం చేసి మెయిన్ స్ట్రీమ్ లో కలిపాం. ఈ రోజున కుల నిర్మూలన ఎజెండా తీసుకోవాలి. పార్లమెంటు రెండు పక్షాలు, విపక్షము, ప్రతిపక్షము, రాష్ట్ర పక్షాలు అన్ని కలిపి కుల నిర్మూలన భావం తీసుకోవాలి. అదే పెరియార్ మేళాలో కాంశీరామ్ గారు మేము ప్రవచించింది, కుల నిర్మూలన భారతం ఏర్పడాలి. అదే పెరియారు ద్రవిడ గజంలో ఏర్పాటు చేసేటప్పుడు కుల నిర్మూలన భారతం ఏర్పాటు చేయాలని చెప్పాడు. అలాగే నారాయణ గురు కుల నిర్మూలన విద్య రావాలని చెప్పి ఆయన ప్రోత్సహించాడు. అలాగే భారతదేశంలో వీళ్ళ తత్వాలన్నీ తీసుకున్నారు. ఈ తత్వాలన్నీ తీసుకొని ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులం లేని మనిషి ప్రేమ, కరుణ, ప్రజ్ఞ అనే 3 సూత్రాలతో ఈ దేశాన్ని నిర్మించాడు. అందుకనే ప్రతిభ బయటకు వస్తుంది. వాళ్ళ ఈ రోజున ఈ పార్లమెంట్ లో మాట్లాడుతున్న స్త్రీలను మనం చూసినట్లయితే ఆ రోజున మనకి స్త్రీలు మాట్లాడేవాళ్ళు లేరు. బీసీలు మనం చూసినట్లయితే బీసీలుగా చెప్పబడుతున్న శూద్ర నాయకులు వాళ్ళ హక్కుల కోసం, అలాగే దక్షిణాది నుంచి వెళ్ళినటువంటి, తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, వాళ్ళ ప్రత్యేక హోదా కోసం వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అలాగే గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడగలుగుతున్నారు. అలాగే మహారాష్ట్రలో ఒక పారిశ్రామిక నగరంగా ఉన్నటువంటి మహారాష్ట్ర మతీకరణ చెందకూడదు, అది ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, జీడిపి పెరగాలంటే అక్కడ దేశీయ కంపెనీల కంటే కూడా స్వదేశీయ కంపెనీలు అభివృద్ధి చెందాలి. ఇలాంటి భావాలన్నీ పార్లమెంట్ లో చర్చకు రావడం భారత రాజ్యాంగం యొక్క విజయంగానే మనం చెప్పాలి. Thank you, Padmarav garu. Thank you so much for your valuable time. Thank you so much.